హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్. హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు శ్రీరాముని ఆలయాలతో పాటు ఆంజనేయుని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజే సీతారాముల కళ్యాణం జరిగింది. ఇంకా వనవాసం పూర్తయిన తరువాత శ్రీరామునికి పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రమాస శుద్ధ నవమి రోజు వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రంలో కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. పురాణాల ప్రకారం మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం భక్తులందరూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు. అందుకే ఈ రోజు పూజలు ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముడు ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. అతను అధర్మంపై ధర్మంగా విజయాన్ని సాధించాడు. శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం కోసం, విజయం కోసం శ్రీరాముని పూజిస్తాం. అయితే ఈ 2025 శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ సమయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025లో శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీన వచ్చింది. నవమి తిథి ఏప్రిల్ 5 శనివారం రాత్రి 12:32 నుండి ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:38 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం ఏప్రిల్ 5 శనివారం ఉదయం 10:30 నుండి ఏప్రిల్ 6 ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఉంది. మనం సూర్యోదయ సమయం ఉన్నప్పుడు పండుగ జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఈరోజు పూజ చేయవలసిన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉన్న సమయంలో ఈ లోపు పూజ చేసుకోవచ్చు. అమృత గడియలు ఉదయం 7:38 నుండి 9:09 వరకు అమృత గడియలు ఉన్నాయి. ఉదయం 11:50 నుండి 12:30 వరకు ఈ లోపు పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ సమయాన్ని అభిజిత్ సమయం అంటారు. ఈ సమయంలోనే శ్రీరాముడు జన్మించాడు. ఈ సమయంలో పూజ చేస్తే చాలా 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 మంచిదండి. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ అభిజిత్ సమయంలో పూజ చేయండి, చాలా మంచిది. ఈరోజు ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా చాలా మంచిదండి. అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని శ్రీరామ తారక మంత్రం అంటారండి. ఈ ఒక్క శ్లోకాన్ని చదవటం వలన విష్ణు సహస్రనామం మొత్తం పారాయణం చేసినంత ఫలితం మనకు వస్తుందండి. అందుకని తప్పకుండా ఈ మంత్రాన్ని ఈరోజు ఒక్కసారైనా చదవటానికి ప్రయత్నించండి. మేము గుడికి వెళ్ళే పూజ చేయాలా అండి అంటే, గుడికి వెళ్ళాలి అంటే తప్పకుండా వెళ్ళండి. మేము వెళ్ళలేమండి, మాకు కుదరదు అంటే ఇంట్లోనే శ్రీరాముల వారికి పూజనైతే చేసుకోవచ్చండి. అయితే శ్రీరామనవమి రోజు పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాల విషయానికి వస్తే బెల్లంతో చేసిన పానకం, వడపప్పు, చలిమిడి ఈ 3 శ్రీరాముల వారికి ఎంతగానో ఇష్టమండి. వీటి వెనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా ఉందండి. ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి ఈ వేడికి పానకం తాగటం వలన, చలిమిడి, వడపప్పు తీసుకోవడం వలన మన వంటికి చలవ చేస్తుందండి. అందుకే ఈ పండుగకి దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి అయితే మనం సమర్పిస్తాము.
కుదిరితే మీరు పులిహోర, దద్దోజనం, పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మీ స్తోమత మేరకు. ఈరోజు శ్రీరాముని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారామ కళ్యాణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సీతారాముల ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి పూజా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్ కి నేరుగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.